ఈరోజు గుంటూరులో మేము ఉన్నాము. ముందుగా మీడియా మిత్రులకి, ఇక్కడ ప్రజానీకానికి అందరికీ కూడా నమస్సమాంజలు తెలుసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, ఒక ఉమెన్ ఎంపోరియం అనే దీని మీద ఒక ప్రయోజనాత్మకమైన మహిళా సాధరిక అనే సౌండ్ మహిళా సాధరిక అని చెప్పేసి ఒక దీంట్లోనే ఒక సబ్జెక్ట్ చేయడానికి వచ్చారు. షూటింగ్ చేస్తున్నారండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్గా ఆంధ్రాలో షూటింగ్ జరగడం ఇదే అని అనుకుంటాను. ఒక ఫిల్ము చేస్తున్నారు. దానికి డైరెక్టర్ గారు పట్టాకినాం. తర్వాత ఏంటంటే మేడం లక్కీ గారు అని ఆవిడ ప్రొడ్యూసర్ అండి. ఆవిడ సినిమాని నిర్మిస్తున్నారు. మన పట్నాయక్ గారేమో డైరెక్షన్ చేస్తున్నారండి. ఇక్కడ రైతు బజార్లో అంటే ఒక పూలు అమ్ముకొని దాంతో వాళ్ళ కాలం గడపాలనుకునే దీంతో వస్తారు. అప్పులు చేసి వచ్చి ఇక్కడేదో చేయాలనుకుంటారు. కానీ అది కాదు కావాల్సింది. గవర్నమెంట్ దీనికంటూ సబ్సిడీ ఇస్తుంది. దీనికంటూ ఎవరికైనా చిన్న ఉద్యోగాలు కానీ లేకపోతే చిన్న అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి అక్కడ కల్పిస్తుంది, అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పే దానికి ప్రతి ఒక్కరిని అవేర్నెస్ తీసుకురావడానికి ఈ సినిమా అండి. ఇది మెయిన్ ఉద్దేశం. ఇది అందులో నేను ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండి వాళ్ళు కష్టాలు పడి ఇక్కడికి వచ్చి పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ పూలు అమ్ముకోవడం లేకపోతే కూరగాయలు అమ్ముకోవడం ఇవన్నిటితో కూడుకున్న ఒక సంభాషణతో ఒక మంచి పాటని రాశారు. ఎవరు ప్రొడ్యూసర్ గారు పాటను రాశారు. మేడం లక్కీ మేడం అని ఆవిడే రాశారు. ఆవిడ ఇంతకుముందు కూడా చాలా సాంగ్స్ రాశారు. ఈ సాంగ్కి ఇక్కడ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే అలాగే హరిబాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ చేయడానికి ఇక్కడికి వచ్చారండి. ఇది ముఖ్య ఉద్దేశం. దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని మా ఆవేదన. దానికి మీరందరూ సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్తే అండి. ఓకే. స్టోరీకి సంబంధించి ఇక్కడ గుంటూరులో ఎన్ని లొకేషన్స్లో ఏం చేస్తున్నారు, ఏమేమి సీన్లు చేస్తున్నారు? నమస్తే సార్, నా పేరు ఎస్ఎస్ పట్నాయక్. నేను ఫిల్మ్ డైరెక్టర్ని, రైటర్ని. అయితే ఇక్కడ మహిళా సాధికారత ప్రాజెక్ట్ మీద ఒక ఫ్రూట్స్, ఫ్లవర్స్, కాయగూరలు ఇలా చిన్న చిన్న వ్యాపారాలపై చాలామంది స్త్రీలు, పురుషులు వాళ్ళ జీవనోపాధిని గడుపుతున్నారు. అయితే వాళ్ళు ఎలా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే, డైలీ వేజ్ రోజు ఇచ్చే వడ్డీ డబ్బులు ఉంటాయి కదా, ఈ రోజు ఇంత ఇస్తే ప్రతిరోజు రోజుకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అప్పించారనుకోండి, రోజుకి 10 రూపాయలు చెప్పి తీర్చుకున్నట్టు ఇట్లా 1000, 2000 ఇలాంటి వాటితో జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. అలాంటి వారు ఏంటంటే చేసే వ్యాపారం కన్నా వాళ్ళు వడ్డీలు కట్టుకోవడానికే చాలా ఎక్కువ వాళ్ళకి మదుపు వస్తుంది. సో అలాంటప్పుడు ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు మంచి పథకాలు కూడా అందించడం జరిగింది. ఇలాంటివి అంటే మనం దీన్ని ఏంటంటే ప్రభుత్వాలు చేయిస్తున్నాయని కాదు, ఎవరు చేయిస్తున్నాయని కాదండి. ఇది ఏ ప్రభుత్వం చేయిస్తుందని కాదు, కానీ బట్ ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలని మనం ఉపయోగించుకోవచ్చని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం సొంతంగా డబ్బులు పెట్టుకొని లక్కీ స్టార్ క్రియేషన్స్ నుండి లక్కీ గారు ప్రొడ్యూసర్గా చేస్తూ ఈ చిత్రాన్ని చేద్దామని ఒక ఐడియాతో ఆవిడ ముందుకొస్తే దీన్ని ఒక లఘు చిత్రంగా చేద్దాము, తర్వాత దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్దామని ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అయితే ఈ లక్కీ స్టార్ క్రియేషన్స్ మీద లక్కీ గారి నిర్మాతకు చేస్తున్న ఈ కార్యక్రమానికి లొకేషన్స్కి వాటికి ఎక్కడ పెడదాం, ఏం చేద్దామని ఒక ఆలోచన ఉంటే అప్పుడు ఏంటంటే మేము క్రియేట్ చేసింది, నేను చెప్పాను, నాకు హరిబాబు గారు అనే వ్యక్తి మా పద్మశ్రీ అనే సినిమాలో యాక్ట్ చేశారు. అంతేకాకుండా నాకు వెల్ విషర్. ఆయన పట్నాయక్, మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా మా గుంటూరు రండి, మంచి లొకేషన్స్ అన్నీ మీకు ఉన్నాయి, అంతేకాకుండా కళాకారులు ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు బాగుంటాయని అని ఒకసారి ఆతిథ్యానికి ఇన్వైట్ చేస్తే వచ్చాను, చూశాను. గుంటూరు లొకేషన్లో ఉన్నమాట వాస్తవం. అది పక్కన పెడితే ఇక్కడ ఉండే కళాకారులు కానీ వారి హెల్పింగ్ నేచర్ కానీ చాలా అద్భుతం మాట. అందుకనే ఇక్కడ చేద్దామని చెప్పేసి చేసాం. అందుకనే స్థానిక కళాకారులను ఉపయోగించుకుంటూ అనే దానికన్నా ఈ రోజులో వినియోగించుకుంటూ అంటే కరెక్ట్. ఉపయోగించుకోవడం అంటే ఏదో ఉపయోగించుకోవడం కానీ కాదు, కానీ వాళ్ళ కళా నైపుణ్యం బయటికి రావాలి. వాళ్ళకు కూడా మా ప్రొడక్షన్ తరఫున ఏదో గౌరవవేతనం ఇస్తూ
ఒక కార్యక్రమాన్ని ప్రొఫెషనల్గా చేయాలనే ఉద్దేశంతోనే ప్రొఫెషనల్గా దిగి ప్రొఫెషనల్గా ఈ చిత్రాన్ని లోక చిత్రాన్ని పూర్తి చేస్తున్నాము. దానికి నేను దర్శకుడిని అయితే ఆ కథ ఏమి అందించారు లక్కీ గారు, ప్రొడ్యూసర్గా ఏం చేశారు. ఇందులో ఒక పాట ఉంది వీటి మీద, ఆ పాటను కూడా ఆమె సాహిత్యం. ఇంతవరకు ఏమో ఒక 5 పాటలు రాశారు, ఇది ఒక 6వ పాట. అంటే చాలా పాటలు రాశారు, తెరకెక్కిన పాటలు 5, ఇది 6వ పాట. ఆమె దగ్గర ఒక పాటల పుస్తకం ఉంది, ఒకటి ప్రతిదీ కూడాను జనానికి అంటే సమాజానికి ఉపయోగకరమైన సామాజిక దృక్కోణంతో ఉండే పాటల్ని ఆమె రచిస్తారు. ఆ విధంగా మా యొక్క ప్రొడక్షన్ క్రియేషన్స్ ముందుకెళ్తుందండి. గుంటూరు హరిబాబు గారికి, గుంటూరు స్థానిక కళాకారులు మేడం గారికి అందరికీ నేను మనస్ఫూర్తిగా డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, ఒక కెప్టెన్గా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా గుంటూరు వాసులకు మాకు సహకరించిన వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. లక్కీ స్టార్ క్రియేషన్స్లో మన సమాజానికి ఉపయోగపడేవి మన మధ్యలోనే జరుగుతున్నట్టుగా ఉండే ఒక కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుందండి. దీనికి మాకు సహకరించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. అవునండి, పిక్చర్స్కి వచ్చేసి ఒక 2-3 పిక్చర్స్కి రాశానండి. అయితే ఇవి నా సొంతంగా మా ఛానల్ అండి, ఇది నేను నిర్మించుకున్న లక్కీ స్టార్ క్రియేషన్స్. దీంట్లో వచ్చేసి ఒక కంటెంట్ వైజ్గా కార్యక్రమాలు ఉండాలనేసి మనకి టెంపుల్స్కి సంబంధించినవి కానీ, మన తెలుగు సాంప్రదాయానికి సంబంధించినవి కానీ, మహిళలకు సంబంధించినవి, ఇంకా అనేక రకమైన మహిళలు కొంచెం ముందుగా వచ్చి అన్ని పనులు ధైర్యంగా ముందుకు పడి చేయడానికి వీలుగా ఉండేటివి, అండ్ మన కుటుంబం యొక్క బాంధవ్యాలు బంధుత్వాల గురించి ఇలాంటి కార్యక్రమాలే చేయడం జరుగుతుందండి. సాంగ్స్ గుంటూరులో షూటింగ్ మాకు హరిబాబు గారు సహకరించారండి. అలాగే మార్కెట్లో షూటింగ్ చేసుకునేటప్పుడు కూడా అందరూ కూడా మాకు బాగానే సహకరిస్తున్నారు. మేము తెలంగాణలోంచి ఇక్కడికి వచ్చి చేయగలుగుతామా లేమా అనేసి అనుకున్నాము, కానీ ఇక్కడున్న వాసులందరూ కూడా మాకు బాగానే సపోర్ట్ చేశారండి. అట్లానే ఏంటంటే మా యొక్క కార్యక్రమాలు అందరికీ అందుబాటులో అందరికీ ఇదిగా ఉండాలనేసి మేము ఇంత దూరం రావడం జరిగింది. వచ్చినందుకు కూడా మీ యొక్క సహకారం కూడా మాకు చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించింది. ఇంకా సార్ ఇంకొక 2 days పడుతుందండి, మ్యాక్సిమం ఇంకో 2 days పడుతుంది. ఇది ఇక్కడ షూటింగ్ పూర్తవడానికి 2 days పడుతుంది, 1 week పడుతుంది సార్. దీనిలో వచ్చేసి మనకి ఒక పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి బతకాలనుకునే పేద కుటుంబాలు కానీ, చిన్న బడుగు వర్గాలు, బడుగు సమాజంలో ఉండేవాళ్ళు ఏంటంటే ప్రత్యేకించి ఒక నెలవారీ చేయాలంటే నెల మొత్తం చేస్తే కానీ జీతం రాని పరిస్థితి. అలాంటప్పుడు ఏంటంటే చిన్న వ్యాపారాలనే ఎంచుకుంటూ ఉంటారు. దాంట్లో వాళ్ళ యొక్క జీవనం ఎలా ఉంటుంది, వాళ్ళు తొలిగా వచ్చినప్పుడు ఎలా ఇదవుతారు, తర్వాత ఏంటంటే అందరి సహకారం ఎలా అందించాలి మన వంతు అనేది చూపిస్తున్నాము. అట్లనే మన గవర్నమెంట్ వారు కూడా కొన్ని పథకాలు ఇచ్చారు లేడీస్కి. అవి కూడా బడుగు వర్గాలకి అండ్ చిన్న వ్యాపారస్తులకి ఏవైతే ఉంటాయో అవి అనేవి మనకు అందుబాటులో ఇలా ఉంటాయని చెప్పి మోటివేషన్ చేయడానికి వీలుగా ఉంటుందండి. కళాకారినిగా ఇంతకు ముందు నుంచి నటించానండి. ఇప్పుడు వచ్చేసి నేను ఓన్గా చేసుకున్న సాంగ్స్ ఏంటంటే ఒక ఇంప్రెషన్ అనేది ఉండాలి, మనమంటే ఒక స్థానం అనేది ఏర్పడాలి, మనం ఒక కంటెంట్ వైజ్ వెళ్తుంటే ఏంటంటే జనాలకి తెలుస్తుంది అనేసి ఇలాంటి కార్యక్రమాలు నా ఓన్గా నేను ప్రొడ్యూసింగ్ చేసుకుంటూ చేస్తున్నాను సార్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చిరు వ్యాపారస్తులు, వడ్డీ వ్యాపారస్తుల బారి నుంచి తప్పించాలని ప్రధానమంత్రి మోడీ గారు ఉద్యోగిని అనే పథకాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వారు ప్రారంభించడం జరిగింది. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్లో 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు, అలానే 15 లక్షల రూపాయలని వాళ్ళకి మూలధనంగా కూడా ఎటువంటి హామీ లేకుండా రుణంగా ఇవ్వటానికి ఏర్పాటు చేయటం జరిగింది. దీన్ని బ్యాక్గ్రౌండ్గా చేసుకొని
ఈ వడ్డీ వ్యాపారస్తుల నుంచి చిరు వ్యాపారులని కాపాడాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాని మీద దీంట్లో ఈ సందేశాన్ని ఇవ్వటం, దీన్ని ప్రజలకి తెలియజేయటానికి అవగాహన కోసం నేను ఇందుట్లో భారత ప్రధాని మోడీ గారి వేషం నేను వేస్తున్నాను. కృతజ్ఞతలు. లొకేషన్స్ని బట్టి సాంగ్ పరిస్థితులు ఇవన్నీ ఎలా ఒకే సాంగ్ కదా మనం చేసేది ఇప్పుడు. పేరు ఓకే, రెడీ సార్. ఓకే. హలో, హాయ్ అండి, నేను మీ కపిల్ మాస్టర్ అండి. విజయవాడకు ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ టైం వచ్చాం. సో బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ అండి, చాలా బాగుంది లొకేషన్స్ అండ్ ఇంకా చాలా డెవలప్ అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు మన నారా గారికి, చంద్రబాబు నాయుడు సార్కి అండ్ పవన్ కళ్యాణ్ సార్కి కంగ్రాచులేషన్స్ సార్. అండ్ షూటింగ్కి వచ్చామండి, నిన్న వచ్చాము. ఒక సాంగ్ షూట్ చేస్తున్నాము ఇక్కడ, లైక్ మార్కెట్స్లో, స్ట్రీట్స్లో చేస్తున్నాం సాంగ్. ఇట్స్ బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగుంది. ఫస్ట్ మేము యాజ్ ఒక 10 years 5 years కిందట వచ్చిన విజయవాడ అది వేరు, అండ్ ఇప్పుడు వచ్చిన విజయవాడ గుంటూరు ఇప్పుడు వేరు, చాలా మారిపోయింది. లైక్ హైదరాబాద్, మరో హైదరాబాద్ అవబోతుంది. చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి, హైవేస్, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపిస్తుంది. ముందు చాలా స్ట్రగుల్ ఉండేది, ఇప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతున్న ఫ్లైఓవర్స్ అవి అన్నీ బ్యూటిఫుల్ ఉంది. ఇంకా ఇంకా ముందు కూడా ఎన్నో సాంగ్స్ మేము డైరెక్టర్లకు రెఫరెన్స్ ఇచ్చి విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఎక్కడైనా ఇక్కడ చేసుకుందాం అనే ఆలోచన కలిగింది. సో వెరీ హ్యాపీ అండి, చాలా థ్యాంక్స్. చాలా బాగుంది, బ్యూటిఫుల్ అండి, చాలా వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ. హలో అండి, మేము గుంటూరుకి ఒక మెసేజ్ సాంగ్ షూటింగ్ కోసం వచ్చాము. మాది ప్రాపర్ హైదరాబాదు. నేను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంత మంచి లొకేషన్లో అందరి సహకారంతో సాంగ్ చాలా బాగా షూటింగ్ అవుతుందండి. మేము చేసే సాంగ్ మన ఇప్పుడున్న మహిళలకి ఒక ఆదర్శంగా ఉంటుంది, వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వాళ్ళు వాళ్ళు ఏమంటారు దాన్ని, వాళ్ళు రియాక్ట్ అయ్యి ఈ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చే లోన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని ముందుకు తీసుకెళ్తారని, మా సాంగ్ ద్వారా వాళ్ళకి మంచి మెసేజ్ వెళ్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన TV20 వారికి కృతజ్ఞతలు.